ఈరోజు నిజంగా చాలా గుండె బరువెక్కి చాలా బాధతో ఈ వీడియో చేస్తున్నా. నేను ఇంట్లో ఉండేవాడిని. ఈ విషయం తెలిసి ఎందుకో మనసు చలించిపోయింది. ఆత్మకూరు మండలం మదిగుబ్బ గ్రామానికి చెందిన ఆదర్శ నాయుడు 24 సంవత్సరాలు, భావి భారత పౌరుడు. ఆ తల్లిదండ్రులకి ఒకే ఒక కొడుకు. నిజంగా ఆ అబ్బాయి రాత్రి 1 గంట 1:30కో ఆర్టీసీ బస్టాండ్లో వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్, అవతల వీళ్ళ జూనియర్స్ అంట, వాళ్ళు కూడా ముగ్గురు. ఎప్పుడో గతంలో ఏదో చిన్న అలిగేషన్స్ గొడవలో ఏవో ఉంటే, నిన్న ఈ అబ్బాయి హైదరాబాద్లోనే ఎక్కడో జాబ్ చేస్తాడంట. వచ్చినారు, వీళ్ళు మద్యం తాగారు, వాళ్ళు కూడా మద్యం మత్తులో ఉన్నారు. ఆ బండి ఏదో కావాలని గొడవ పెట్టుకున్నారో మరి ఏం జరిగిందనేది పోలీసులు నిగ్గు తేల్చాలి. బైక్ అక్కడ అడ్డం పెట్టింటే బైక్ పెట్టినావు అని ఏదో మాట వచ్చి వాళ్ళు ముగ్గురు వీళ్ళు ముగ్గురు కొట్టుకొని పిడిగుద్దులు గుద్దుకొని చివరికి ఒక టైల్స్ ముక్క, కింద ఫ్లోరింగ్కి వేస్తామే టైల్స్, ఆ టైల్స్ ముక్క దొరికితే రాణీనగర్కి సంబంధించిన 3 వ్యక్తులు, వాళ్ళలో ఒక అబ్బాయి, పేరు ఎందుకు కానీ, ఆ అబ్బాయి టైల్ తీసుకొని చెస్టులో పొడిస్తే ఎట్లుంటుంది చూడండి ఒకసారి. అది ఆయుధం అయ్యింది. అది మత్తులో ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఈ అబ్బాయి రక్తపు మడుగులో పడితే పోలీసులు అప్పటికి వచ్చి, అంతలోకి ఈ అబ్బాయి ఫ్రెండ్ ఒక అశోకో ఏదో పేరు, హాస్పిటల్కి వెళ్ళేలోపే చనిపోయాడు. ఆ తల్లిదండ్రుల పుత్ర శోకం ఎవరు తీరుస్తారు? ఎన్ని కోట్ల రూపాయలు ఇస్తే ఈ ఆదర్శ నాయుడు తిరిగి వస్తాడు? అసలు ఏం సమాధానం చెప్తారు? ఈ మొత్తం తతంగానికంతా కారణం ఎవరు? అసలు వ్యవస్థలో ఈ లోపాలు ఏంటి? మితిమీరిన స్వేచ్ఛన, ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన హక్కులు అవి ఇవి అని మనం ఊదరగొడుతుంటామే. మరి ఆర్టీసీ బస్టాండ్లో లోపల ఒక క్యాంటీన్ ఉంది ప్రయాణికుల కోసం. ఎందుకంటే ప్రయాణికులు ఏ టైంలో వస్తుంటారో వాళ్ళకి అందుబాటు కోసం అక్కడ లోపల పెట్టినారు. ఓకే, బాగానే ఉంది. అది కాకుండా బయట ఒకటి, అంతకుముందు ముందర కూడా ఒకటి ఉండే, అంటే డిపో దగ్గర, అది ఈ మధ్య మూసేసినట్టున్నారు. నేను కూడా చాలా రోజులు వెళ్ళక, వెనక పక్కన అంటే ఓల్డ్ బస్ స్టాండ్ పక్కన ఒక క్యాంటీన్ ఉంది. దాంట్లో ప్రయాణికుల కంటే అనంతపురంలో ఉన్న ట్యాక్స్ పేయర్స్ మద్యం మత్తులో కొంతమందికి గంజాయి నేను అనలేను, కానీ ఆ సిఐ కూడా మరి ఏమో జరిగిందో తెలియదు, ఎంక్వైరీ చేయాలా అన్నారు. మన విలేకరులు అడిగారు, గంజాయి మత్తులో ఏమన్నా గొడవ జరిగిందా, చంపుకున్నారా అంటే ఏమో ఎంక్వైరీ చేస్తున్నాం. ఒకవేళ నిజంగా గంజాయి ఉన్నా చెప్పర్లేండి బయటికి, ఏ ప్రభుత్వాలు ఉన్నా. ఎందుకంటే గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది మళ్ళీ అదొక ఇబ్బంది. లోతుల్లోకి వెళ్తే గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోంది. ఏ ప్రభుత్వాలు ఉన్నా దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు. ఎవరు ప్రతిపక్షంలో ఉంటే ప్రభుత్వం పైన బురద చల్లడం, మీ ప్రభుత్వంలో జరిగింది మీ ప్రభుత్వంలో జరిగింది అని చెప్పుకోవడానికి బాగుంటుంది. కానీ ఈ ఆదర్శ నాయుడు ఈయనని ఎవరు వెనక్కి తీసుకొస్తారు? ఇది అంతా ఒకసారి ఆలోచించండి. లోతుల్లోకి వెళ్తే ఈ అబ్బాయి ఫ్రెండ్స్ వీళ్ళు గొడవ పడింది వాస్తవం. ఎక్కడ గొడవ పడ్డారు? ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో అవుట్ పోస్ట్ ఉంది. అక్కడ 24 గంటలు పోలీసులు అక్కడ డ్యూటీ చేస్తుంటారు. మరి రాత్రిపూట డ్యూటీ చేస్తున్న అవుట్ పోస్ట్ పోలీసులు ఏమయ్యారు? ఆ సమయంలో ఎక్కడున్నారు? పోనీ రాత్రిపూట బస్టాండ్ ఏరియాలో ఖచ్చితంగా గస్తీకి ఒక పోలీస్ అయితే ఉంటాడు. ఆ పోలీసు ఎక్కడున్నాడు? ఆ పోలీసు కనుక ఇక్కడ ఉండింటే ఈ అబ్బాయి ప్రాణాలు దక్కేటివి కదా. కనీసం పోలీసు సైరన్ మోగిచ్చినా కూడా కుయ్యి 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 అని, అవసరం లేని చోట కుయ్యి 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 అంటారు, కానీ అవసరం ఉన్న చోట కనీసం ఆ కుయ్యి కుయ్యి అని వింటే ఆ గొడవ పడే వాళ్ళు కనీసం పోలీసులు వస్తున్నారని పరిగెత్తి ఈ అబ్బాయి ప్రాణాలు దక్కేటివి కాదా? మరి ఎవరిది లోపం? ఈ నెపం ఎవరి మీద మోపాలి? మరి ఈ తప్పిదం ఎవరిది? ఏమన్నా క్వశ్చన్ చేస్తే బాధ. మరి జీతాలు తీసుకుంటున్నారు కదా మీరు. నేను డైరెక్ట్ పోలీసులనే అడుగుతున్నా. మరి అవుట్ పోస్ట్ పోలీసులు బస్టాండ్ లోపల ఉంటారు అనుకున్నాం. బయట బస్టాండ్లో 24 గంటలు నైట్ డ్యూటీలో ఒకరో ఇద్దరినో పోలీసులను వేసింటారు కదా. మరి ఆ టైంలో పోయి పడుకున్నారా ఇంట్లో? వీళ్ళపైన ఎందుకు ఎంక్వైరీ చేయకూడదు? ఆ టైంలో బస్టాండ్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, ఆ క్యాంటీన్ దగ్గర కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ డ్యూటీలో ఉన్న పోలీసులు ఎవరు?
ఆ సమయంలో నిజంగా వాళ్ళు ఉన్నారా, డ్యూటీ చేశారా? ఫస్ట్ వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు అని నేను డిమాండ్ చేస్తున్నా. ఖచ్చితంగా ఎస్పీ గారు దీనిపైన కూలంకుశంగా, ఈ మద్యం మత్తులో జరిగే గొడవలు కామన్, ఇది ఈ మద్యం ఉన్నంత వరకు, గాంజా ఉన్నంత వరకు గొడవలు, చంపుకోవడాలు ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ వ్యవస్థలో పటిష్టంగా భద్రత కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? పోలీస్ డిపార్ట్మెంట్ ఇది. మరి పోలీస్ డిపార్ట్మెంట్ కరెక్ట్గా ఆ రోజు విధులు నిర్వహించేవారు అక్కడ ఉంటే ఈ ఆదర్శ నాయుడు బతికి ఉండేవాడు కాదా? చెప్పండి. మరి 1.5 గంటల వరకు విచ్చలవిడిగా బయట తిరుగుతున్నారు, మద్యం తాగుతున్నారు, పోతున్నారు అంటే ఎవరు ఏం చేస్తున్నారు? మరి ఎవరు డ్యూటీ చేయాలి? ఈ తప్పు ఎవరిది? ఈ బాధ్యత ఎవరు తీసుకుంటారు? ప్రభుత్వ పెద్దలు ఒకసారి ఆలోచించండి. మరి పాపం ఎంత బాగా ఒక అల్లారు ముద్దుగా పెంచుకున్న రైతులు వాళ్ళు కష్టపడి ఒక కొడుకు కోసం రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు, వీరందరూ కూడా ఎన్నో వెయ్య ప్రయాసలు కోర్చి కొడుకు ప్రయోజకుడైతే చూడాలి, పెళ్లి చేయాలి, మనవడో మనవరాలను చూడాలి, ఒక జీవితాన్ని ఎంత ఉన్నతంగా జీవించాలి అని ఆశలు ఆ తల్లిదండ్రులకు ఉండవా? ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఎవరి కోసం బతకాలి? ఉన్న ఒక కొడుకు చనిపోయాడు, మరి ఎవరి కోసం బతుకుతారు వాళ్ళు? మరి దీనికి కారణం ఏంటి? ఖచ్చితంగా విచారణ జరగాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు అయితే తీసుకోవాలి. నిజంగా ఒకసారి ఆ వీడియోలోకి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఎంత బాధ అంటే నిజంగా వాళ్ళ అమ్మ ఏడుస్తుంటే నిజంగా నాకు ఆ వీడియో చూసినప్పుడు మనసున్న వాళ్ళు ఎవరికి కూడా కన్నీళ్ళు రాకుండా ఉండవు. నిజంగా ఎంత బాధాకరమైంటే ఈ అబ్బాయి, నాకు మాటలు రావడం లేదు. ఏంటిది? ఎక్కడున్నాం మనం? ఆటవిక రాజ్యంలో ఉన్నామా? ప్రజాస్వామ్య విలువలు ఇవన్నీ మాట్లాడుతుంటామే. మరి వ్యవస్థలో కరెక్ట్గా వ్యవస్థ పనిచేస్తే ఇలాంటి గొడవలు, అది కూడా ఆర్టీసీ బస్ స్టాండ్లో రాత్రి 1:30 అప్పుడు ఏమనాలి దీన్ని? ఏమన్నా క్వశ్చన్ చేస్తే నాలాంటిని టార్గెట్ చేస్తారు. భయం. వేరే నా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఫోటో పెట్టు, ఈ అబ్బాయి ఫోటో అంటే, ఆ అబ్బాయి ఫోటో ఎందుకబ్బా మళ్ళీ మీ ఛానల్లో వేస్తే నన్ను ఏమన్నా అంటే ఇంత అసలు ఎందుకయ్యా ఇంత భయము? ఏదో ఒకరోజు చనిపోయే వాళ్ళే కదా, ఏం తప్పు పని చేస్తున్నాం మనము, దానికి కూడా భయపడితే ఎట్లా? క్వశ్చన్ చేయకూడదు, విమర్శించకూడదు, ఎట్లబ్బా? నిజంగా ఏది ఏమైనా మరి సిఐ గారు ఆ రోజు డ్యూటీలో ఎవరున్నారు అనేది తేల్చాలి. మరి దీనిపైన ఖచ్చితంగా సమగ్రమైన విచారణ జరగాలి, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ 39 టీవీ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ మీరు కనుక ఆ ప్రయత్నం చేయకపోతే మేమే ఆ ప్రయత్నం చేయాల్సి వస్తుంది. ఆ రోజు ఉన్న సీసీ కెమెరాలు, అక్కడ ఎవరున్నారు డ్యూటీలో, ఇవన్నీ కూడా మేమే ఎంక్వైరీ చేసి బయట పెట్టేదానికంటే మీరే ఆ చర్యలు తీసుకుంటే నిజంగా మేము కూడా సంతోషిస్తాం. ఇటువంటి సంఘటనలు జరగకూడదు. ఇది ఒకసారే కాదు, ఇలాంటి సంఘటనలు ఎన్నోసార్లు జరిగినాయి బస్ స్టాండ్లో. అయినా కూడా మరి రాత్రిపూట డ్యూటీలో ఉన్నవారు ఒకరోజు డ్యూటీ చేస్తున్నారు కదయ్యా. సీసీ కెమెరాలు, ఇంత వ్యవస్థ ఉంది, అధునాతన ప్రపంచంలో ఉన్నాం. ఇంత వ్యవస్థలో కూడా కనీసం అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆ టిఫిన్ సెంటర్ దగ్గర చాలామంది ఉండింటారు. మరి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ఏమో అర్థం కావట్లే. నాకెందుకులే, పక్కన వాళ్ళు గొడవ పడితే నాకెందుకులే అనుకుంటున్నాం. కానీ అందులో మనవాడు నింటే, మన కొడుకు ఎవరైనా నింటే, మన తమ్ముడు నింటే బాధ మనకు కూడా ఉంటుంది కదా. కనీసం పోలీసులు లేకపోయినా కూడా అక్కడ ఉన్న వాళ్ళకి బాధ్యత ఉంటుంది కదా. చూడండి ఒకసారి, ఎక్కడైనా గొడవ జరిగినప్పుడు తప్పదు, మన మీద కేసులు అవుతాయేమో, మళ్ళీ మమ్మల్ని పోలీసులు పిలిపించి ఇంట్రాగేషను ఇవన్నీ ఎందుకులే అని భయపడుతుంటారు. ఇది చాలా తప్పు. ఖచ్చితంగా అందరికి కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటే ఇలాంటి సంఘటనలు జరగవు. మనకు కూడా అంతో కాస్తో కూస్తో సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి అని ఈ సందర్భంగా ప్రజలను రిక్వెస్ట్ చేస్తున్నా. పాములపాటి బాలరాజు కుమారుడు ఆదర్శ్ హైదరాబాద్కి డ్యూటీ మీద వెళ్తున్నాడు, హాస్పిటల్లో పనిచేస్తుంటే
ఆ పిల్లోడు ఇక్కడ వాళ్ళు ఒక 5 మంది ఫ్రెండ్స్, ఈ పక్కన ఒక 2, ఆ పక్కన ఒక 3 కలిసి బస్ స్టాండ్లో డ్రింక్స్ తీసుకొని, డ్రింక్స్ వల్ల పెద్ద గలాట్ జరుపుకొని ఒక 5 మంది కలిసి ఆ పక్కన వాళ్ళు 3 ఈ పిల్లోడిని కొట్టి ఒక కింద ఖర్చుకున్నప్పుడు టైల్స్ తీసుకొని గుద్దిన వల్ల బక్కబడింది. ఇలాంటి ఘటన ఇంకా ఎప్పటికీ జరగకూడదు. టౌన్లో ఏ తల్లి తండ్రికి ఆ శోకం అనేది కలగకూడదని ఆ డిపార్ట్మెంట్ కూడా, ఎస్పీ గారు కావచ్చు, డిఎస్పీ, సిఏ గారు కూడా గట్టిగా చర్య తీసుకొని మందు దాబులను కావచ్చు, గంజాయి ముక్కలను కావచ్చు, వీళ్ళందరినీ అరకట్టాలని వాళ్ళని మా మనస్ఫూర్తిగా వాళ్ళు కోరుకుంటున్నాము. తల్లిదండ్రులు కూడా బాధపడే వాళ్ళందరికీ కూడా పిల్లలంతా ఇదే కల్చర్లో ఉన్నారు. దీన్ని కూడా ఎస్పీ గారు ఎక్కువ దృష్టి తీసుకొని దీన్ని ఇది చేస్తే అంతే సార్ అని కోరుకుంటున్నాం. అది అనేటలకే ఏదో ఒక 2 వీలర్ అక్కడ బస్ స్టాండ్ కాడ పెట్టినారు. ఆ బండి వల్ల ఏమైందంటే నువ్వు ఎందుకు బండి ఇటు పెట్టినావురా అన్నారు. ఆ బండి కోసం గలాట జరిగి 6 మంది ఫ్రెండ్సే, కానీ 3 ఇడిపోయినారు, 3 పక్కన. వాళ్ళు 3 అదే పనిగా బస్ స్టాండ్ కాడికి వచ్చి కాపు కాసి వీళ్ళని చంపిండేది. మాకు నిన్న రాత్రి సుమారు 1 గంట ప్రాంతంలో ఆర్టీసీ బస్టాండ్లో 2 వర్గాలు 2 పీపుల్ గొడవ పడుతున్నారు, కొట్టుకున్నారు బాగానే సమాచారం వస్తేనే మేమంతా కూడా వెంటనే అక్కడికి వెళ్ళడం జరిగింది. వెంటనే రక్తగాయాలతో ఉన్న ఆదర్శ నాయుడు ఆత్మకూరు మండలము మదిగుబ్బ విలేజ్కి సంబంధించిన వ్యక్తికి కొంచెం తీవ్ర రక్తగాయాలు ఉంటే వెంటనే ఆటోలో షిఫ్ట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ డాక్టర్ గారు పరీక్షించిన తర్వాత అతనికి బలమైన గాయం చెస్ట్ ప్రాంతంలో కావడం వల్ల మరణించినాడని చెప్పినారు. మార్చురీలో పెట్టినాము. తర్వాత దీని గురించి వాళ్ళ ఫాదర్ తో బాలరాజు గారితో కంప్లైంట్ తీసేసుకున్నాము. ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేసినాము. దాన్ని విచారణ చేస్తూ ఉన్నాము. చేస్తూ ఉంటే మనకు ప్రాథమికంగా ఒక 4-5 మంది వ్యక్తులు కలిపి దీన్ని చేసినట్లుగా మనకు తెలుస్తుంది. ఇంకా మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు లోతైన విచారణ చేసి మొత్తం ఉన్న విషయాలన్నీ అతి త్వరలోనే దీన్ని వెలికి తీస్తాం. నిందితులని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళని ఘర్షణ అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఫ్రెండ్సే, ఒక బ్యాచ్ ఫ్రెండ్సే. కొంచెం డ్రంకన్ స్టేజ్లో ఉండడం వల్ల వాళ్ళు ఒక మాట పెరిగిన ప్లేస్లో పిడిగుద్దులు గుద్దుకున్న తర్వాత ఆ పిల్లోనికి షార్పు ఇది టైల్ది ఒక ముక్క దొరికితే ఆ ముక్కతో చెస్ట్లో పొడవడం జరిగింది. ఆల్కహాల్కి గంజాయిని మనకేం ఇంకా తెలియలేదు. ఆ కోణంలో కూడా మా అధికారుల ఉత్తర్వుల మేరకు విచారణ చేస్తాం.